స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో జనరల్గా ఇద్దరు ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ కనిపిస్తే కనుక మాట్లాడుకునేవి ముఖ్యంగా మూడు విషయాలు ఉంటాయి. లైక్ మార్కెట్ ఇంకా ఎంత పడుద్ది అంటావు, ఒకవేళ పైకి వెళ్ళిపోద్దా అనేసి, అండ్ ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు తీసేయాలా ఇంకా పెంచాలా అనేసి, అండ్ మూడో విషయం వచ్చేసరికి ఇంకా స్ట్రాడల్స్ చేస్తున్నావా స్ట్రాంగిల్స్ చేస్తున్నావా, ప్రాఫిట్ వస్తుందా లేదా అనేసి. సో స్ట్రాంగిల్స్ లేకుండా ట్రేడింగ్ని అయితే సపరేట్గా చూడలేము. సో స్ట్రాడల్స్ కన్నా ఈరోజు స్ట్రాంగిల్స్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రాడల్స్ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో స్ట్రాడల్స్ గురించి కూడా కంప్లీట్గా ఒక వీడియో అయితే చేసేద్దాం. సో మరింత ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ టైం మీరు మన వీడియోని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వాళ్ళు అయితే లైక్ బటన్ స్మాష్ చేసేయండి. సో మనకి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూస్తున్నాము షార్ట్ స్ట్రాంగిల్స్ అనేసి. లాంగ్ స్ట్రాంగిల్ అని కూడా ఉంటుంది, అది కూడా ఏంటనేది తెలుసుకుందాము. సో స్ట్రాంగిల్స్ అంటే ఏంటి అంటే కనుక మనకి మార్కెట్ మెయిన్గా ఒక ఎయిదర్ అప్ సైడ్ ఆర్ ఫ్లాట్ ఆర్ డౌన్ సైడ్. సో ఈ మూడు వేస్లోనే మనకి మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. ఇంకా వేరే వేస్ ఉన్నాయి అంటే వేరే ఏం లేదు కదా, ఎయిదర్ అప్ సైడ్ వెళ్ళాలి, లేకపోతే డౌన్ సైడ్ వెళ్ళాలి, లేకపోతే ఒక రేంజ్లో అనేది అలా టైంపాస్ చేస్తూ ఒక రేంజ్లోనే ఉండాలి. ఓకే, సో ఈ మూడు సినారియోలు ఉంటాయి మనకి. యాక్చువల్గా ఎప్పుడైతే మన మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అని భావించామో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఏరియాలో అంటే బ్రేక్అవుట్ అయిన ఏరియాలో కాల్ బై చేస్తాము, లేకపోతే పుట్ సెల్ చేస్తాం. ఓకే, ఇక్కడ కాల్ అనేది బై చేస్తాము, లేకపోతే పుట్ అనేది సెల్ చేస్తాం. రైట్, సో ఇది వచ్చేసి డైరెక్షనల్. అంటే మనకి ఎటువైపు డైరెక్షనల్ అవుతుంది మీ వ్యూ ప్రకారం అనుకున్నప్పుడు మనం ఈ స్ట్రాటజీని వాడతాం. లేదు మార్కెట్ నాకు తెలిసి రేంజ్ బౌండ్లోనే ఉండొచ్చు, పలానా ఒక 21,000 నుంచి ఓకే 20,500 మధ్యలోనే నిఫ్టీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ అవ్వచ్చు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ బై చేసాం కాబట్టి ఇక్కడ షార్ట్ అంటే మనకు తెలిసిందే కదా, సెల్లింగ్ కదా. బట్టి ఇక్కడ మనం 21,000 పైన ఉన్నటువంటి కాల్స్ని సెల్ చేస్తాము, అలాగే 20,500 దగ్గర ఉన్నటువంటి పుట్ని సెల్ చేస్తాము. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎప్పుడైతే మార్కెట్ మనం ఒక రేంజ్ బౌండ్లో ఉంటుంది అని మన వ్యూ చెప్పినప్పుడు, మన అనాలిసిస్ చేసినప్పుడు అప్పుడు మనం షార్ట్ స్ట్రాంగిల్స్ని యూజ్ చేస్తాము. అలాగే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం డ్రా చేసుకొని ఆ పైన ఉన్నటువంటి కాల్స్ని సెల్ చేస్తాము, అలాగే కింద ఉన్నటువంటి పుట్స్ని సెల్ చేస్తాం. సో దట్ ఏంటంటే మార్కెట్ ఈ రెండింటి మధ్యలోనే ఉండి ఎక్స్పైరీ వరకు క్లోజ్ అయ్యింది అంటే ఏదైతే మీరు సెల్ చేశారో, సపోజ్ ఒక ఎగ్జాంపుల్కి 50 రూపీస్ ప్రీమియంని ఇక్కడ సెల్ చేశారు, అలాగే 68 రూపీస్ పుట్ని ఇక్కడ సెల్ చేశారు. సో మార్కెట్ వచ్చేసి ఈ మధ్యలోనే క్లోజ్ అయింది, అంటే 21Kకి 20,500కి మధ్యలోనే క్లోజ్ అయింది. సో మీకు ఈ రెండు ప్రీమియమ్స్ కూడా మీకు ప్రాఫిట్స్గా వస్తాయి. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ విల్ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్. ఓకే, సో ఈ షార్ట్ స్ట్రాంగిల్స్ని 2 టైప్స్లో మనం ఎగ్జిక్యూట్ అయితే చేయొచ్చు. ఒకటి వచ్చేసి యాజ్ పర్ చార్ట్. ఓకే, చార్ట్ పరంగా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డ్రా చేసుకొని చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఒకసారి మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఆర్ ఎనీ ఇండెక్స్ ఆర్ ఎనీ స్టాక్ కూడా ఒక లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక ఏరియాలో అది సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఓకే, సో ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం గమనిస్తే ఒక డబ్ల్యూ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు, సో ఈ డబ్ల్యూ కూడా బ్రేక్ చేసినప్పుడు ఇమీడియట్గా మనకి మల్టిపుల్ రెసిస్టెన్స్ అనేవి పైన ఉంటాయి, అప్ సైడ్ ఉంటాయి. ఓకే, సో ఒకవేళ ఇక్కడికి వెళ్తే మాత్రం ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ అయ్యి పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా అనే డెసిషన్ తీసుకునే లోపు మనకి ఎక్స్పైరీ రావడం జరుగుద్ది. ఎందుకంటే జనరల్గా మనకి ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత థర్స్డే ఫ్రైడే వదిలేస్తే కనుక మండే నుంచి షార్ట్ స్ట్రాంగిల్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకి వెడ్నెస్డే వరకు కూడా మ్యాక్సిమం ప్రీమియమ్స్ అనేవి డికే అనేది ఈ 3 డేస్ ఎక్కువ వస్తాయి. ఆ 2 డేస్ కన్నా కూడా ఈ 3 డేస్ ప్రీమియం డికే ఎక్కువ వస్తాయి. సో స్ట్రాడల్స్లో కానీ స్ట్రాంగిల్స్లో కానీ ఈ 3 డేస్ చాలా క్రూషియల్ అనమాట. ఏదైతే మండే ట్యూస్డే వెన్స్డేకి ఎక్స్పైరీ అయిపోతాయి. సో ఈ 3 డేస్లో చేసుకుంటే మనకి మ్యాక్సిమం ప్రాఫిట్
రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆ 3 డేస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇలాగా వచ్చినప్పుడు మనకి ఈ రెసిస్టెన్స్ ఫేస్ అయ్యి ఇక్కడ నుంచి వచ్చినప్పుడు మనకి మ్యాక్సిమం ప్రీమియం అనేది డికే అనేది ఇక్కడ మనకి సెట్ అయిపోతుంది. ఒకవేళ బయ్యర్స్ బై చేసినా సరే మనకు బయ్యర్స్గా ఎక్కువ ప్రాఫిట్లో ఉండలేకపోవడానికి రీజన్ అదే. వాళ్ళు ఎక్కువసేపు ఉంటే కనుక మనకి రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు ఆ డికే అనేది రావడం వల్ల బయ్యర్కి ఆపోజిట్లో వర్క్ అవుతుంది. కాబట్టి యాజ్ అ ఆప్షన్ బయ్యర్గా మనం ప్రాఫిట్స్ అనేది ఎక్కువ తీసుకోవడానికి సాధ్యపడదు అనమాట. అదే సెల్లర్కి అడ్వాంటేజ్. ఇక్కడ టైం డికే ఉంటుంది అండ్ రేంజ్ బౌండ్ కూడా ఉంటే కనుక రెండు కూడా మార్కెట్లో సెల్లర్స్కి చాలా అడ్వాంటేజ్గా పనిచేస్తాయి. ఓకే, సో అలాగే దీనికి రివర్స్లో కూడా మనకి జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇట్లా పైకి వెళ్తుంది అంటే హయ్యర్ లోస్ వేసుకుంటూ అండ్ హయ్యర్ హైస్. ఓకే, ఇక్కడ వచ్చి హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్, ఇక్కడికి వచ్చేసి డిఫరెంట్గా. ఓకే, సో ఎప్పుడైతే ఒక లోని బ్రేక్ చేసుకుని ఇక్కడికి వస్తుందో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సపోర్ట్ తీసుకోవడమా లేకపోతే కిందికి పడడమా, సపోర్ట్ తీసుకోవడమా కిందికి పడడమా, ఈ క్రమంలో మనకి ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అంటే ఒకవేళ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము 21,000 ఇక్కడ 20,000. ఓకే, ఈ 21 నుంచి 20,000 వరకు వచ్చే క్రమంలో మనకి ఇక్కడ ఒక ఎక్స్పైరీ, ఇక్కడ ఒక 2 ఎక్స్పైరీ, ఇక్కడ ఒక 3 వారాలకు పాటు ఇక్కడ టైంపాస్ చేసుకుంటూ వస్తుంది. యాజ్ ఏ స్ట్రాంగిల్ ట్రేడర్గా మనకి ఇక్కడ ప్రాఫిట్స్ అనేవి రావడానికి జరుగుతుంది. ఒకవేళ ఎప్పుడైతే మార్కెట్ మనం అనుకున్నామో ఒక రేంజ్లో ఉండొచ్చు, అందుకని ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఇది సపోర్ట్గా తీసుకుని మనం సెల్ అయితే చేసాము, బాగానే ఉంది. ఎప్పుడైతే మనకి గ్యాప్ అప్స్ అవుతాయో లేకపోతే గ్యాప్ డౌన్స్ అవుతాయో, లైక్ రీసెంట్ టైంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. హెచ్డిఎఫ్సి ఎగ్జాంపుల్ తీసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నప్పుడు మనకి 800 పాయింట్స్ వచ్చేసి గ్యాప్ డౌన్ అయింది. సో అలాంటి టైంలో మనకి ఇక్కడ లాస్ రావడానికి ఛాన్సెస్ ఉంది ఎయిదర్ సైడ్. ఓకే, ఎయిదర్ సపోర్ట్ బ్రేక్ చేసి బాగా గ్యాప్ డౌన్ వచ్చినా ఆర్ ఎల్స్ బాగా గ్యాప్ అప్ అయినా సరే మనకి లాస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని యాజ్ అ సేఫ్టీకి ఏం చేయాలంటే హెడ్జ్ అని ఉంటుంది కదా, ఏంటంటే ఇక్కడ మనం ఎక్కడైతే షార్ట్ చేసామో దానికి ఒక 500 to 1000 పాయింట్స్ దూరంలో, లేకపోతే మీరు ఇంకా కన్జర్వేటివ్ అనుకుంటే కనుక 300 పాయింట్స్ దూరంలో మనం హెడ్జ్ అనేది పెట్టుకుంటే ఆ సేఫ్టీ అనేది ఓవర్ నైట్ ట్రేడర్స్కి అయితే ఉంటుంది. సో ఇది ఒక పద్ధతి. ఇది చార్ట్లో ఒకసారి ఎగ్జాంపుల్గా చూద్దాము ఎలా మనం షార్ట్ స్ట్రాంగిల్స్ని డిసైడ్ చేసుకోవాలి అనేది ఒకసారి చార్ట్ మీద చూసేద్దాం. సో మనం ఇందాక దాని మీద బోర్డు మీద చెప్పుకున్నాము ఎగ్జాంపుల్. సో ఇక్కడ కూడా మనం గమనిస్తే కనుక లోయర్లో అండ్ లోయర్లో వచ్చింది అండ్ ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుంది. ఏది మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ బట్టి. ఓకే, సో సపోర్ట్ తీసుకున్న తర్వాత ఒక్కసారి నేను లైన్ షార్ట్ లాగా వేస్తున్నాను. ఓకే, సో సపోర్ట్ తీసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వెళ్తుంది. ఇక్కడ మనకి సో ఏదైతే అనుకున్నామో మనకి డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఇక్కడ కూడా వచ్చింది. బట్ ఆ యొక్క ఏదైతే నెక్ లైన్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయితే చేయలేదు. సో మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ మూవ్ రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనకి మార్కెట్ ఏది ఇచ్చేసింది, ఫస్ట్ ఏదైతే ఉందో ఒక రెసిస్టెన్స్ అయితే ఇచ్చింది అండ్ సెకండ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో R2 కూడా ఇచ్చింది. అలాగే మనకి ఫస్ట్ సపోర్ట్ S1 అలాగే సెకండ్ సపోర్ట్ S2 కూడా మనకి ఇచ్చేసింది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి క్లియర్గా అర్థమైంది. సో ఒకవేళ మనం ఇక్కడ స్ట్రాంగిల్ వేయాలి అనుకుంటే కనుక బెస్ట్ వే ఏంది, ప్రీమియమ్స్ చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఒకవేళ 48,000 ప్రీమియము అంటే కొంచెం సేఫ్గా R2 పైన కాబట్టి ఒకవేళ ఇది బ్రేక్ చేసినా, ఏది R1 బ్రేక్ చేసినా మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి కింద పడవచ్చు, అలాగే పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో అందుకని R2 తీసుకుంటే కనుక మనం ఇవాళ మండే అనుకుంటే కనుక మనకి 2 days ఎక్స్పైర్ అవ్వడానికి టైం ఉంది. సో 2 daysలో ఇది ఇక్కడ నుంచి 45,970 దగ్గర ఉంది. ఓకే, 45,970. సో ఫర్ ఎగ్జాంపుల్ 46,000 అనుకున్నాం. సో 46,000 సెంటర్లో ఉంది. మనకి అప్ సైడ్ ఎక్కడ ఉంది 48,000. అంటే ఇక్కడ మనకి అప్ సైడ్ ఎంత మనకి గ్యాప్ ఉంది, 2,000 గ్యాప్ ఉంది. అండ్ కింద సైడ్ ఏదైతే ఉందో S2, ఓకే, S2కి దగ్గరగా 44,000 ఉంది. ఇక్కడ ఎంత ఉంది గ్యాప్, మనకి ఒక 2,000 ఉంది. ఓకే, సో రెండు కూడా ఏదైతే మనం మిడిల్ లైన్ అనుకున్నామో ఆ మిడిల్ లైన్కి
ఆ పై సైడ్ ఒక 2000 ఉంది, అలానే కింద సైడ్ కూడా 2000 లిమిట్ ఉంది. అంటే మనకి లాస్ రావాలి అనుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ లోపు 2000 పాయింట్స్ అనేవి ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తే మనకి లాస్ అనేది వస్తుంది. ఓకే, క్లియర్ అండి. సో మల్టిపుల్ మనకి సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా బ్రేక్ చేసుకుని 2-3 డేస్లో రావడం అనేది జరగదు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, అంటిల్ అన్లెస్ ఏదైనా ఈవెంట్ ఉంటే కనుక, ఏదైనా బడ్జెట్ కానీ రీసెంట్గా జరిగినటువంటి ఇలాంటిది కానీ ఏదైనా సమ్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్ వస్తే కనుక గ్యాప్ అప్స్లో డౌన్స్లో 2000 రావడానికి ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మార్కెట్ ఇక్కడెక్కడనే ఎక్స్పైర్ అవడానికి కూడా వీక్లీ ఎక్స్పైరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మార్కెట్ వీక్లీ ఎక్స్పైరీ ఇక్కడ కూడా అవడానికి ఛాన్స్ ఉంది. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ ప్రీమియమ్స్ ఒక 38 రూపీస్ కాల్ సైడ్ వచ్చింది, అలాగే పుట్ సైడ్ 43 రూపీస్ వచ్చింది అనుకుందాం. ఓకే, సో 40 అప్రాక్సిమేట్గా 80 రూపీస్ అనుకుందాం. ఓకే, సో 80 రూపీస్ మనకి ప్రీమియం వస్తే కనుక ఇంటూ 15 1 లాట్. సో 1 లాట్ మీద మనకి 1200 అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఒకవేళ మార్కెట్ ఇక్కడనే ఉంటుంది అనుకుంటే కనుక మనం స్ట్రాడల్స్ వేయచ్చు. స్ట్రాడల్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏటీఎంస్ ఉంటాయో, అంటే ఇప్పుడు 46,000 సిఈపిఈ ఉన్నాయి కదా, సిఈ అండ్ పిఈ రెండింటిని సెల్ చేస్తే దాన్ని మనం స్ట్రాడల్స్ అంటాము. అలా కాకుండా అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బట్టి ప్లాన్ చేసుకుంటే కనుక మనం దాన్ని స్ట్రాంగిల్ అంటాం అనమాట. ఓకే, రెండింటికి డిఫరెన్స్ ఇది. సో ఒకసారి పేఆఫ్ చార్ట్లో ఎలా స్ట్రాంగిల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇప్పుడు మనం స్ట్రాడల్స్కి స్ట్రాంగిల్స్కి డిఫరెన్స్ ఏముంటుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. సో స్ట్రాడల్స్ అంటే ఇందాక చెప్పుకున్నాము, ఏదైతే ఏటీఎం సిఈ అండ్ పిఈని సెల్ చేస్తామో, ఓకే, ఇది వచ్చేసి మనకి స్ట్రాడల్స్ అంటారు దీన్ని. ఏదైతే ఫార్ ఓటీఎం ఓకే సిఈ అండ్ పిఈని మనం సెల్ చేస్తామో దీన్ని మనం షార్ట్ స్ట్రాడల్ అంటాము. ఆల్రెడీ మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ స్ట్రాడల్ మనకి పే ఆఫ్ చార్ట్లో ఇలా ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనకి ఏటీఎం ఏదైతే సెల్ చేసామో, సో ఏదైతే మార్కెట్ ఇందాక చెప్పుకున్నామో ఇటు 20,000 లిమిట్ ఇటు ఉంది అండ్ అప్ సైడ్ వచ్చేసి 21K ఉంది. సో నా అనాలిసిస్ బట్టి ఏంటంటే మార్కెట్ మోస్ట్లీ ఈ మిడిల్ లైన్లోనే ఉండిపోతుంది అనేసి, సో అందుకని ఏం చేసాం 20,500 ఏదైతే సిఈ ప్లస్ పి ఓకే రెండింటిని కూడా సెల్ చేశాను. సో ఇక్కడ స్ట్రాడల్స్లో ఏమవుతుందంటే మనకి ఇక్కడ పీక్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే ఎగ్జాక్ట్గా మార్కెట్ 20,500 దగ్గర మాత్రమే క్లోజ్ అయితే మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ ఏదైతే మనం 20,500 సిఈ అండ్ పిఈలో తీసుకున్నటువంటి ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రాఫిట్గా రావడం జరుగుతుంది. అదే మనకి స్ట్రాడల్స్లో ఏంటంటే పే ఆఫ్ చార్ట్ ఇలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే డౌన్ సైడ్ 18,000 అండ్ అప్ సైడ్ వచ్చేసి 22,000. ఓకే, మీరు ఇక్కడ గమనిస్తే మనకి మార్జిన్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి మార్జిన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనం 18,000 పుట్ నమ్మాము, 22,000ని కాల్ నమ్మాము, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇక్కడ మనకి చాలా వైడ్ రేంజ్ అనేది ఉంటుంది. సో ఈ మధ్యలో ఎక్కడ ఎక్స్పైరీ అయినా సరే మనకి ప్రీమియమ్స్ అనేవి మనకి జీరో అయిపోవడం జరుగుతుంది. సో రెండిటికి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ అది. సో స్ట్రాంగిల్స్ వచ్చేసి మనకి ఎక్కువ స్పేస్ ఇస్తుంది, ఎక్కువ రూమ్ ఇస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేంజ్లో ఈ మధ్యలో ఎక్కడైనా సరే ఎక్స్పైరీ అవ్వని మీకు ఆ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం జీరో అవ్వడం జరుగుద్ది. ఎటు వచ్చి స్ట్రాడల్స్లో వచ్చేసరికి ఎగ్జాక్ట్గా అక్కడైతేనే అవుతుంది. ఒకవేళ సైడ్కి వెళ్ళింది అనుకుందాం, మార్కెట్ 21 దగ్గరికి వెళ్ళింది అంటే కనుక మనకి లాస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ 20,000 ఇటు సైడ్ వచ్చినా సరే లాస్ రావడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఇక్కడ హెడ్జ్ చేసుకుంటే కనుక మళ్ళీ అది ఐరన్ కాండోర్, ఐరన్ ఫ్లైగా మళ్ళీ డిఫరెంట్గా మారుతూ ఉంటుంది. సో అవన్నీ కూడా కంప్లీట్గా డిఫరెంట్ స్ట్రాటజీస్, వాటి గురించి కూడా మెల్లమెల్లగా తర్వాత సిరీస్లో మనం మాట్లాడుకుందాము. సో ఇప్పుడు చార్ట్ బట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేసి ఎప్పుడైతే మనకు ఒక న్యూట్రల్ వ్యూ ఉంటుందో అప్పుడు మనం స్ట్రాంగిల్స్ ఎలా వేయాలో అనేది చార్ట్ బట్టి చూసాము. ఇప్పుడు ప్రీమియమ్స్
బట్టి ఎలా మనం స్ట్రాంగిల్స్ యూజ్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనం ఇక్కడ ఎన్ఎస్సి ఆప్షన్ చైన్లో ఉన్నాము. ఓకే, ఇది నిఫ్టీ, ఇవి స్ట్రైక్స్ అండ్ ఎల్టీపీ అని ఉంది కదా, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అనమాట. ఒకవేళ ఆప్షన్ చార్ట్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఎలా స్టడీ చేయాలి, దీన్ని ఓఏ ఏంటి అండ్ ఎవ్రీ కాలం ఏంటి అనేది మనం ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేసాము. మన ఛానల్లోనే ఆప్షన్ అనాలిసిస్ అనే వీడియో ఉంటుంది, అది చూడండి ఒకవేళ అర్థమవుతుంది. అండ్ ఇవి ఏదైతే కలర్లో కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మనకి ఐటీఎమ్స్, ఇవి ఓటీఎమ్స్, అలానే ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇంది మనీ ఆప్షన్స్, ఇవి వచ్చేసి ఓటీఎమ్స్ అనమాట. సో ఎప్పుడు కూడా మనం సెల్ చేసేటప్పుడు యాజ్ అ సేఫ్ ట్రేడర్గా మనం ఎప్పుడు కూడా ఓటీఎమ్స్తోనే ఉండాలి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఏటీఎం, అంతకు మించి ఐటీఎమ్స్లో ఎప్పుడు పోవద్దు. కొంతమంది కొంతమంది స్టైల్ ఉంటుంది, ఐటీఎమ్స్ కూడా సెల్ చేస్తే పెద్ద ప్రీమియమ్స్ ఉంటాయి కదా. ఇక్కడ చూస్తే గమనిస్తే 80 రూపీస్ ఉంది, ఇక్కడ చూస్తే 359. మరి 359 జీరో అయితే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కదా అనేసి ఇది సెల్ చేస్తే కనుక చాలా లిక్విడిటీ ఇష్యూస్ వస్తాయి. ఒకవేళ మీ డైరెక్షన్ రాంగ్ అయితే కనుక హ్యూజ్ లాసెస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా దీంట్లోకి వచ్చేసరికి ఏటీఎమ్స్కి వచ్చేసరికి మనకి టైం డీకే అనేది టైం వాల్యూ అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ అని రెండు ఉంటాయి. సో ఇంట్రెన్సిక్ వాల్యూ గురించి కూడా మనం ఆల్రెడీ వీడియో చేసాము, దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుంటే ఈ వీడియో చాలా పెద్ద లాంగ్ వీడియో అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి వీటికి ఇంట్రెన్సిక్ వాల్యూ చాలా ఉంటుంది, వీటికి ఇంట్రెన్సిక్ వాల్యూస్ వచ్చేసి ఆల్మోస్ట్ జీరో ఉంటాయి, టైం వాల్యూస్ వచ్చేసి 100% ఉంటాయి. సో అందుకని మీరు ఓటీఎమ్స్నే సెల్ చేయండి. ఓకే, ఎప్పుడు కూడా ఐటీఎమ్స్ జోలికి పోవద్దు. ఒకవేళ ఇవి షార్ట్ చేయడానికి మినిమం మీకు 1.2 lakh అయితే 1 లాట్కి అప్రాక్సిమేట్గా అవసరం పడుతుంది. ఒకవేళ నాకు క్యాపిటల్ లేదు అనుకుంటే కనుక సెన్సిబుల్లో విర్చువల్ ట్రేడ్లో మీరు ప్రాక్టీస్ చేసుకుని తర్వాత స్లోగా మీకు క్యాపిటల్ అరేంజ్ అయ్యేంత వరకు కూడా దాంట్లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు దాంట్లో ఉన్నటువంటి ప్లస్ ఆర్ మైనస్లు, ఒకవేళ మార్కెట్ రెస్పాండ్ ఎలా అవుతుంది, మీకు ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి, లాసెస్ ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా తగ్గించుకోవచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, సో సబ్జెక్ట్లోకి వచ్చేస్తే కనుక మనకి 21,850లో కనుక ఏటీఎం ఉంది. సో దీనికి ఒక 600-700 పాయింట్స్ అనుకుంటే కనుక మన 33 రూపీస్ సేఫ్గా కనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే 22,000 కూడా మంచి రెసిస్టెన్స్ లెవెల్. సో దాని గురించి అని 33 రూపీస్ అనేది ప్రీమియమ్స్ అనేది కాల్ సైడ్ అయితే సెలెక్ట్ చేసుకుందాము. ఓకే, అండ్ అలాగే పుట్ సైడ్ కూడా సుమారుగా మీరు 30 to 37 ఈ మధ్యలో ఉన్నటువంటి 21,450 సెలెక్ట్ చేసుకోండి. పుట్స్లోకి వచ్చేసరికి ఒక మెట్టు దిగినా పర్లేదు, ఎందుకంటే పుట్స్ చాలా అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు స్టెప్స్ లాగా ఒక మెట్లలాగా ఎక్కుతుంది, అదే కిందకి పడేటప్పుడు ఒకేసారి లిఫ్ట్ లాగా కిందకి పడిపోతుంది. ఇలాంటి మూవ్ వచ్చినప్పుడు ఐవీ స్పైక్స్ వల్ల మనకి ఏదైతే పుట్స్ ఉంటాయో ప్రీమియమ్స్ అనేవి చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది జరుగుతుంది. అందుకని పుట్స్ వెళ్ళేటప్పుడు ఒక మెట్టు కిందకే దిగండి బెటర్. అక్కడ 33 అమ్మాము, ఇక్కడ 37 అమ్మకుండా 30 or 25 అమ్మినా పర్లేదు. ఓకే, యాజ్ ఏ ఆప్షన్ సెల్లర్గా మన ఏదైతే ఉండాలో క్యాపిటల్ ప్రొటెక్షన్ వచ్చేసి మన చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ, ప్రాఫిట్స్ అవే వస్తాయి. సో ఆప్షన్ బయర్కి సెల్లర్కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ కూడా ఇదే, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఈజ్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మన యాప్లో ఆప్షన్ సెల్లింగ్లో బేసిక్స్ నుంచి, అంటే మనకి మార్కెట్లో ఏమీ తెలియకపోయినా సరే డెల్టా అంటే ఏంటి, వేగా అంటే ఏంటి, గామా ఏంటి, సో ఈ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, రోల్ అప్స్ ఎలాగా, రోల్ డౌన్స్ ఎలాగా, అండ్ అడ్జస్ట్మెంట్స్ ఎలాగా, స్ట్రాడల్స్, స్ట్రాంగిల్స్, అండ్ కంప్లీట్గా ఇంట్రాడేలో కూడా ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలి అండ్ నేను యూజ్ చేసే పర్సనల్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన యాప్లో ఆప్షన్ సెల్లింగ్ ప్రోగ్రామ్ కోర్సులో అయితే ఉంటాయి. సో యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్. మీరు కనుక మంచి క్యాపిటల్ అంటే మినిమం ఒక 3 lakhs క్యాపిటల్ కనుక ఉంటే కనుక ఆప్షన్ సెల్లింగ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయండి అండ్ డెఫినెట్గా మన కోర్స్ని అయితే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇది డెఫినెట్గా మంచిగా యూజ్ అవుతుంది, డెఫినెట్గా వాల్యూ ఫర్ ది మనీ, ఐ ప్రామిస్. సో ఇప్పుడు మనం ఏదైతే ఆప్షన్ ప్రీమియం బట్టి చూసుకున్నామో సిఈ వచ్చేసి 30 రూపీస్ ఉంది, అలాగే పిఈ వచ్చి 30 రూపీస్ ఉంది. రెండింటినీ కూడా మనకి 60 రూపీస్ ప్రీమియం వచ్చింది. అంటే ఇంటూ 1 లాట్ వేసుకుంటే కనుక
3000 మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎప్పుడు మనం అనుకున్నటువంటి రేంజ్ మధ్యలోనే ఎక్స్పైరీ అయితే కనుక మనకి ఈ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, దీంట్లో అడ్జస్ట్మెంట్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఐ జస్ట్ వాంట్ టు నో దట్ సో మీలో ఎంతమంది స్ట్రాంగిల్స్ అనేవి ప్లాన్ చేస్తున్నారు, అలాగే అడ్జస్ట్మెంట్ వీడియోస్ ఎంతమంది కావాలో ఒకసారి కమెంట్ పెట్టండి. మీరు వచ్చిన కమెంట్స్ బట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ వీడియోని కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇది బాగానే ఉంది, మరి స్టాప్ లాస్ సంగతి ఏంటి అనుకుంటే కనుక దీంట్లో ఏదైతే కలెక్ట్ చేసిన ప్రీమియం ఉందో దాంట్లో యాజ్ ఎ కన్జర్వేటివ్ ట్రేడర్గా 50% అనేది స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే, అంటే ఎంటీఎం స్టాప్ లాస్ అనుకోవచ్చు. సో ఎంటీఎం స్టాప్ లాస్ 60కి 50% అంటే ఎంత, +30. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి 90 రూపీస్ అనేది మన స్టాప్ లాస్. ఓకే, ఎయిదర్ వేస్లో ఈ 60 రూపీస్ కనుక 90 రూపీస్ అయితే కనుక మనం క్లోజ్ చేసేస్తాము. అంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే అది కంప్లీట్గా డిఫరెంట్. అడ్జస్ట్మెంట్స్ ఏమి అంటే కనుక ఒకవేళ ఇక్కడ మనకి ఒక రెసిస్టెన్స్ ఉంది, ఒక సపోర్ట్ ఉంది. ఓకే, సో నిఫ్టీ దగ్గర మనం 30 రూపీస్ అండ్ ఇక్కడ ఒక 30 రూపీస్ ప్రీమియం సెల్ చేస్తాం. ఓకే, సో నిఫ్టీ కొంచెం స్లోగా దగ్గరికి వస్తుంది. సో అలాంటప్పుడు ఇది 40 రూపీస్ అవుతుంది. అలాగే ఈ 30 రూపీస్ ఉన్నది మనకి ఎంత అవడానికి ఛాన్సెస్ ఉంది, ఎయిదర్ 18 రూపీస్ ఆర్ 20 రూపీస్, సంథింగ్ లైక్ దట్. ఓకే, సో అంటే ఇక్కడ మనకి 10 రూపీస్ మైనస్ అయ్యింది, ఇక్కడికి వచ్చేసరికి 10 రూపీస్ ప్లస్ అయింది. సో ఓవరాల్గా మన ఎంటీఎం వచ్చేసి ఏదైతే మన ప్రీమియం వచ్చేసి ప్రీమియం 30 ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఈ 60 వచ్చేసి 90 అవుతుందో, అంటే ఒక 30 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ అవుతుందో అప్పుడు మనం క్లోజ్ చేసి నెక్స్ట్ పొజిషన్కి అనేది తీసుకోవచ్చు. సో ఇది ఒక మెథడ్. అడ్జస్ట్మెంట్స్ వచ్చేటప్పుడు మనం క్లియర్గా ఒకవేళ పైకి వెళ్తుంటే రోల్ అప్స్ రోల్ డౌన్స్ ఎలా చేసుకోవాలి అనేది మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. అండ్ సో మన వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్స్ ఛానల్. జై హింద్.